Hi, love you. Welcome back to Aris Academy. This is Ravi. M1 సంబంధించి most important topic orthogonal matrices. Define orthogonal matrices. అంటే orthogonal matrices అంటే ఏంటి? దాని డెఫినేషన్ చెప్తాను. మనకి ఒక సమ్ ఇచ్చి ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అవునా కాదా అని ప్రూవ్ చేయమంటారు. అది ఎలా చేయాలో చెప్తాను. దానికోసం మీకు ఒక సమ్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, ఇంతకంటే ముందు మనం సిమెట్రిక్ క్యూసిమెట్రిక్ అంటే ఏంటి అండ్ సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అదే కాకుండా హర్మిషియన్ మ్యాట్రిసెస్ అండ్ స్క్యూ హర్మిషియన్ మ్యాట్రిసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ సునీల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ పీపీఎస్ సంబంధించి సో సి ప్రోగ్రామ్ అనేది మనకి ఒక 20 minutesలో ఫుల్ క్లారిటీ రావాలంటే ఒక వీడియో వేసాం స్టూడెంట్స్, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సో దీని ద్వారా మీకు మంచి బెటర్ ఫ్యూచర్ అండ్ బెటర్ మార్క్స్ బెటర్ నాలెడ్జ్ మీకు ఈజీగా వస్తుంది. ముందు ముందు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ ఒక లింక్ని సేవ్ చేసుకోండి. మీరు దాని లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్లేలిస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తారు స్టూడెంట్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా ఆ ప్లేలిస్ట్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్. ఓకే, సమ్లోకి వెళ్దామా. డిఫైన్ ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 2x2 మ్యాట్రిక్స్ కానీ 3x3 మ్యాట్రిసెస్ కానీ 4x4 మ్యాట్రిసెస్ పర్ఫెక్ట్ మ్యాట్రిసెస్ అంటారు వాటిని స్క్వేర్ మ్యాట్రిసెస్. సో చూడండి, ఇది 2x2 మ్యాట్రిక్స్ అంటాం, ఇలా ఉండాలి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈ సెట్ టు బి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఎప్పుడు అంటాము ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అంటే మనం ఏ ట్రాన్స్పోజ్ని ఏని 2 మల్టిపుల్ చేస్తాం. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినప్పుడు మనకి ఐ రావాలి, లేదా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినా మనకి ఐ రావాలి. అంటే ఇచ్చిన ఏని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? కాలమ్స్ని రోస్గా వేసుకుంటే ట్రాన్స్పోజ్. ఆ రెండింటిని ఆ ట్రాన్స్పోజ్ అయిన ఏని ఇది మల్టిపుల్ చేస్తే మనకి రావాలి, ఐ రావాలి. అంతే, సమ్ అయిపోయినట్టే. ఇఫ్ ఇలా ఏ ఇంటూ బి ఉంది, ట్రాన్స్పోజ్ కాదు, ఏ ఇంటూ బి అనుకో, ఏ ఇంటూ బి చేసినప్పుడు లేదా బి ఇంటూ ఏ చేసినప్పుడు మనకి ఐ వస్తుంది. అలా వచ్చినప్పుడు బి అనేది ఏంటంటే బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఏంటి బి ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏ. ఏ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ బి అన్నట్టు, రైట్? ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఉండాలి. ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, రైట్? ఈ కండిషన్స్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఫైండ్ ద ర్యాంక్ సమ్ కింద ఉంటుంది స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. మోస్ట్ ప్రీషియస్ సమ్స్ మీకు వస్తున్నాయి, రైట్? ఎక్లోన్ ఫార్మ్స్, ర్యాంక్స్ ఎలా కనుక్కోవాలి, డిడక్షన్ ఫార్మ్స్ అంటే నార్మల్ ఫార్మ్స్ అంటాము. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ మిస్ అవ్వకండి ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ వాళ్ళకి ఏ ఇచ్చాడు, ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ ఇది అవునా కాదా ఎలా చేయాలంటే ఏ ఇది చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ ఉంది, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుని 2 మల్టిపుల్ చేద్దాం. దీనికి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోండి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రోని కాలమ్స్గా వేసుకోవచ్చు, లేదా కాలమ్స్ని రోస్గా వేసుకోవచ్చు, ఏదైనా 2 సేమే. సో ఇక్కడ ఏముంది, రోస్ని కాలమ్స్గా వేసుకోండి, కాస్ తీటా, ఇది కింద వేసుకుంటున్నాను సైన్ తీటా, రైట్? మీకు క్లారిటీ కలుగుతున్న స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోండి, మైనస్ సైన్ తీటా కాస్ తీటా, రైట్? అంటే ఇలా ఉన్నది నేను ఇలా వేసుకున్నాను, అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు ఏని ఏ ట్రాన్స్పోజ్ మల్టిపుల్ చేసుకోవాలి. చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇదే కదా, ఇది వేసుకోండి, కాస్ తీటా సైన్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇది కదా, ఏ ట్రాన్స్పోజ్ ఇక్కడ వేసుకోండి, కాస్ తీటా సైన్ తీటా cos theta
sin theta minus sin theta cos theta minus sin theta cos theta. ఓకే, సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఎలా చేస్తామంటే రోస్ ఇంటూ కాలం చేస్తాం. చేయండి. కాస్ ఇంటూ కాస్ ఇంటూ కాస్ థీటా స్క్వేర్. నెక్స్ట్ సైన్ ఇంటూ సైన్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఏంటి, రోస్ ఇంటూ కాలం చేసా, కాస్ ఇంటూ కాస్ స్క్వేర్, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్, అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇదే దీన్ని చేసుకోండి. కాస్ ఇంటూ సైన్ వేసుకోండి, మైనస్ సైన్ థీటా కాస్ థీటా అంటే కాస్ ఇంటూ సైన్ వేసుకున్నా, ప్లస్ సైన్ ఇంటూ కాస్ థీటా సైన్ థీటా. ఎలాగైనా వేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకోండి కావాలంటే, సైన్ థీటా కాస్ థీటా ఏం కాదు, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా వేసుకున్నాం. నెక్స్ట్ రోస్ ఇంటూ కాలం మైనస్ సైన్ ఇంటూ కాస్ మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ ఇంటూ సైన్ ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ రోస్ ఇంటూ కాలం, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది, ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇది మైనస్ ఫామ్, ఇది ప్లస్ ఫామ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మైనస్ ఫామ్, ఇది ప్లస్ ఫామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది, ఇది 1, ఇది 0, ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇది కూడా 0. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1a అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి, అయ్యే కదా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ. సో మనకి చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజెస్ మనకి ఏమొచ్చింది, ఐ వచ్చింది. ఇలా చేస్తే మనకి ఐ వచ్చింది అనుకో, అప్పుడు ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అంటాము. సో డిఫైన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ చెప్పాను, మీకు గివ్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ కూడా చేసి చూపించాను స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఎగ్జామ్కి వస్తుంది స్టూడెంట్స్. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిగతా సమ్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. బాయ్.